అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 8th వీడియో. సో, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్‌కి సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు. ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం ఈ 8th వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద చేయబోతున్నాను వీడియో. చూడండి. ఇక్కడ మనకి పూర్తిగా కూడా వెరీ సింపుల్‌గా చెప్తానండి మనకి. సో, ఒక ఏ అనే పర్సన్ ఉన్నారు. సో ఈ ఏ అనే పర్సన్ మనకి ఆ ఫ్యామిలీలో ఎర్నింగ్ పర్సన్ అనమాట. అంటే మనకి డబ్బు సంపాదించే వ్యక్తి. ఎర్నింగ్ పర్సన్. సో ఇతను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా జాబ్ అవ్వచ్చు, సో లేకపోతే బిజినెస్ అవ్వచ్చు. సో ఏదైనా సరే మనకి జాబ్ అయినా బిజినెస్ అయినా సరే ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉన్నాడు. పూర్తిగా కూడా మనకి ఇక్కడ ఈ పర్సన్ మీద డిపెండ్స్ ఉంటారు. పూర్తిగా కూడా మనకి వైఫ్ అవ్వచ్చు, చిల్డ్రన్స్ అవ్వచ్చు. సో వీళ్ళు ఉంటారు. లేదు అంటే మనకి పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే సిబ్లింగ్స్ అవ్వచ్చు. సో అంటే మనకి పూర్తిగా కూడా ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో ఒక ఫ్యామిలీలో ఆ పర్సన్ మీద ఫైనాన్షియల్గా, సో ఆర్థికంగా ఆధారపడిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఇక్కడ ఏదైతే ఏ అనే పర్సన్ ఉన్నారో ఇంకా పూర్తిగా కూడా ఆ పర్సన్ మీద ఆధారపడి ఉన్నారు. మీకు తెలుసు, మనకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం వాడే పేస్ట్ దగ్గర నుంచి సో ఈవినింగ్ నైట్ మనం పడుకునే లైక్ ఆల్ అవుట్ ఉంటుంది, దోమలు రాకుండా ఉంటాయి మనకి ఆల్ అవుట్ వరకు కూడా ప్రతిదీ కూడా. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా అన్నీ కూడా సో డబ్బుతో సంబంధించే ఉంటాయి. అన్నీ మనం ఏదన్నా వస్తువులు అవ్వచ్చు, లేకపోతే తినడానికి అవ్వచ్చు, లేకపోతే బట్టలు అవ్వచ్చు, అన్నీ కూడా మనకి డబ్బుతో కూడుకున్నవే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏ పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను, ఒక వైఫ్ అలాగే ఒక 2 kids అనుకుందాం. సో పిల్లలు ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఇక్కడ మనకి పూర్తిగా కూడా స్కూల్ ఫీజులు అవ్వచ్చు, సో ఇంట్లో గ్రాసరీ అవ్వచ్చు, సో తర్వాత మనకి ట్రావెలింగ్ అవ్వచ్చు. సో ట్రావెలింగ్ పరంగా అలవెన్సెస్ అనమాట, ట్రావెలింగ్ ఖర్చులు, ఇలా ప్రతిదీ కూడా. సో ఈ పర్సన్ మీద, ఈ ఎర్నింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏ అనే పర్సన్, ఈ పర్సన్ మీద వీళ్ళందరూ కూడా ఆధారపడ్డారు, వైఫ్ అలాగే కిడ్స్. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వెళ్తూ ఉంది ముందుకి లైఫ్లో, వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో ఇతను ఏ అనే పర్సన్ ఎంత ఇబ్బంది ఎదురైనా సరే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత కష్టమైనా సరే చేస్తారనమాట. ఎందుకంటే పూర్తిగా కూడా పిల్లల మీద సో తల్లిదండ్రులకి ఆ విధమైన ప్రేమ ఉంటుంది పూర్తిగా కూడా. సో అదే మనకు చాలా జెన్యున్గా ఉంటుందండి. సో పూర్తిగా కూడా ఇక్కడ మనకి ఇంకా మనకి ఫ్యామిలీ ముందుకు వెళ్తూ ఉంది. సో ఏదో ఒక టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా సో అతనికి ఆరోగ్యం బాగలేదు, లేదు అంటే ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. సో సడన్గా డెత్ జరిగింది పాపం ఆ పర్సన్కి, ఏ అనే పర్సన్ ఇక్కడ చనిపోయారు. సో చనిపోయిన తర్వాత మనకి ఇక్కడ పూర్తిగా కూడా ఎవరైతే ఉంటారో ఈ వైఫ్ తరపు అవ్వచ్చు, లేదంటే పాపం ఏ అనే పర్సన్ తరపు అవ్వచ్చు, సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. సో దగ్గర రిలేటివ్స్ ఉంటారండి. సో ఈ రిలేటివ్స్ అందరూ వస్తుంటారు. తర్వాత ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్యామిలీ వాళ్ళు అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ పడతారు అంటే, ఒక భర్త చనిపోయినప్పుడు భార్య అండి. సో పాపం ఆ ఆవిడ ఎవరైతే ఉంటుందో సో ఎక్కువగా ఎఫెక్ట్ పడతారు అనమాట. సో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో కొంత వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళకి అంత లోజ్ఞానం వస్తుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ చనిపోతే అది ఎలా ఉంటుంది ఆ బాధ అనేది అంతగా తెలియకపోవచ్చు వాళ్ళకి. బట్ ఇక్కడ ఎవరైతే వైఫ్ ఉంటారో ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అనమాట తన మీద. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎమోషనల్గా లాస్ అవుతారు. సో ఎమోషనల్ లాస్ అవుతారు. తర్వాత ఫైనాన్షియల్ పరంగా. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ లాస్.
ఎమోషనల్ లాస్ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే రిలేటివ్స్ అవ్వచ్చు, ధైర్యం చెప్తారు. కొంతకాలం ఉంటారు. ఖచ్చితంగా క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, వీళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, దగ్గర బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అట్లీస్ట్ ఒక వారం టైం స్పెండ్ చేస్తారు. చేసి సరే జరిగింది జరిగిపోయిందమ్మా, ఇంకా జరగాల్సింది చూడండి అని చెప్పి ధైర్యం చెప్తారు. మనం కూడా సో ఆ టైంలో నుంచి మనం ఎవరైతే వైఫ్ ఉంటుందో లేకపోతే పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా కొంచెం గెటాన్ అవుతాం ఖచ్చితంగా అక్కడి నుంచి. ఎందుకంటే మనం ఆ బాధని అదే లైఫ్ లాంగ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, బట్ దాన్ని మనం క్యారీ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళలేం. సో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ కొంత ఎమోషనల్ లాస్ అనేది ఒక అరౌండ్ అనుకోవచ్చు ఒక 1 మంత్ బాగా ఎక్కువగా పెయిన్ ఉంటుంది. సో ఈ డేస్ గడిచే కొద్దీ 2 మంత్స్కి తర్వాత 3 మంత్స్కి ఆ బాధ అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో అసలు ఉండదని కాదని ఖచ్చితంగా ఉంటుంది వైఫ్కి మాత్రం, పిల్లలకి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా. కానీ ఆ ఎమోషనల్ లాస్ అనేది రికవరీ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సో ఫైనాన్షియల్ అండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సెకండ్ థింగ్ ఏదైతే ఉంటుందో సో మనీ పరంగా. సో ఈ మనీ పరంగా మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం. సో డబ్బు పరంగా, ఈ డబ్బు పరంగా ఏదైతే అప్పుడు పర్సన్ చనిపోయినప్పుడు ఆ కార్యక్రమాలు జరగాలి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అవ్వచ్చు, బంధువుల నుంచి అవ్వచ్చు, కొంత సపోర్ట్ ఉంటుంది. ఆ ఖర్చులన్నీ కూడా వాళ్ళ దగ్గర లేవనుకోండి అప్పటికప్పుడు అమౌంట్. సో వాళ్ళు తలా ఒక రూపాయి వేసుకొని అయినా సరే ఆ కార్యక్రమాలు అంతా కూడా జరగాలి కాబట్టి మనకి జరిపిస్తారు, అంతటితో అయిపోతుంది. సో ఆ తర్వాత వీళ్ళు ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ స్కూల్కి వెళ్తూ ఉంటారు, వీళ్ళ స్కూల్ ఫీజు ఎవరు కట్టాలి, తర్వాత వాళ్ళ గ్రాసరీ ఉంటుంది, తర్వాత వాళ్ళ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మనం మార్నింగ్ పేస్ట్ నుంచి ఈవినింగ్ పడుకునే ఆ రోడ్ వరకు కూడా అన్ని డబ్బుతోనే మనం కొనగలం అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకి ఈ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, సో 50,000 సంపాదిస్తున్నారు. సో ఈ 50,000 కూడా ఆ ఫ్యామిలీ అందరికీ సరిపోతుంది. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చు 50,000 అనుకుందాం. సో ఇప్పుడు ఆ పర్సన్ లేనప్పుడు ఈ ఫ్యామిలీకి సో ఈ 50,000 అనేది ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా అదే ఆ పర్సన్ ఉంటే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేది. ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ని ఎంతో సంతోషంగా చూసుకునేవాడు, వాళ్ళ పిల్లలకు కూడా ఎంతో హ్యాపీనెస్ ఇచ్చేవాడు అతను కష్టపడి, రోజంతా కష్టపడి. సో ఇప్పుడు ఈ 50,000 ఎవ్రీ మంత్ ఇస్తున్నాడు, ఇప్పుడు ఆ పర్సన్ లేనప్పుడు అలానే ఎవ్రీ మంత్ 50,000 ఎలా వస్తాయి? సో ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా పూర్తిగా కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా కొంతవరకు ఖచ్చితంగా ఉంటారండి హెల్ప్ చేసేవాళ్ళు, కొంతవరకు హెల్ప్ చేస్తారు. సో తర్వాత మనకి డేస్ గడిచే కొంది సో ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. సో కొంతవరకు చూస్తారు, తర్వాత కంటిన్యూస్గా డేస్లో గడిచే చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆ పర్సన్కి ఇంకా ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ అయిపోతుందండి పూర్తిగా కూడా. సో ఒక పర్సన్ గుర్తుపెట్టుకోండి, ఎన్నింగ్ పర్సన్ చనిపోతే ఆ ఫ్యామిలీకి సో ఇంకా అప్పటి నుంచి మనీ ఇవ్వడానికి ఎవరు ఉండరు అనమాట. ఇది మనకి ఈ వీడియోలో మెయిన్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఇది ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ రాశాను కదా, ఈ ఎన్నింగ్ పర్సన్ చనిపోతే సో ఎన్నింగ్ పర్సన్ చనిపోయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఈ వైఫ్ ఎవరైతే ఉంటారో లేకపోతే 2 kids 1 kid లేదంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎన్నింగ్ పర్సన్ చనిపోయారు. సో మనీ పరంగా ఎవరు సపోర్ట్ చేస్తారు? సో నోవే డేస్లో అండి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. సో పూర్తిగా కూడా అక్కడితో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. సో వాళ్ళ ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారో గవర్నమెంట్ స్కూల్లో వేసేస్తారు. సో ఆమె చదువుకుంది అనుకుంటున్నాము, చిన్నపాటి జాబ్కి వెళ్తుంది, లేదంటే ఏదో పని చూసుకుంటుంది. సో ఏదైనా సరే అక్కడి నుంచి ఇంకా పూర్తిగా కూడా మనం వింటూ ఉంటాం. సో వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడింది అని. సింపుల్గా చెప్పాలంటే రోడ్డున పడడం అంటే ఇదేనండి కాన్సెప్ట్. మనకి ఇంకా వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సింపుల్గా. సో ఈ వీడియోలో ఇంతేనండి. సో పూర్తిగా కూడా మనకి ఇది వచ్చేసి లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను మీకు 2 వీడియోలు చేసి పెడుతున్నాను. ఈ వీడియో ఇది పార్ట్ ఏ అనమాట. ఈ పార్ట్ ఏలో ఇలా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ పర్సన్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఏమీ ఉండదు. సో ఇలా జరిగింది. ఒకవేళ ఇదే పర్సన్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది మీకు పార్ట్ బిలో చెప్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.